హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తాతమ్మ రుచులు. ఈరోజు ఈజీగా అండ్ సింపుల్గా చేసుకునే దొండకాయ ఫ్రైతో మేము ముందుకు వస్తున్నాను. దొండకాయను 2 భాగాలుగా చేసుకొని నిలువుగా చీలికల్లా కోసుకోవచ్చు, లేదా అడ్డంగా కూడా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చేసి పెట్టుకుని దొండకాయ ముక్కల్ని అందులో వేసి కలపాలి. స్టవ్ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత స్టవ్ తగ్గించి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. స్టవ్ సిమ్లో ఉంచి అలా కలుపుతూ వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. ఇందాక సాల్ట్ కొద్దిగా వేసాం కదా, సరిపడా పూర్తిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుతూ వేగించుకోవాలి. మధ్య మధ్యలో మూత పెడుతూ సిమ్లో ఉంచి మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. మనం అది వేగేలోగా మనం దీనికి కావలసిన పొడి తయారు చేసుకుందాము. ఫ్రైలో వేసే పొడి. స్టవ్ మీద మూక పెట్టి 1.5 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 3 లేదా 4 ఎండుమిరపకాయలు ముక్కలు వేయించుకోవాలి. కొద్దిగా చిటికెడు మెంతులు కూడా వేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు నేను వేయించినవి అందులో వేసానండి. అవి మరి కొంచెం అలా వేపించేసుకుని లైట్గా వేగుతాయి. గ్రైండ్ చేసినప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని వెల్లుల్లిపాయలతో సహా గ్రైండ్ చేసుకోవాలండి. చల్లారాక అంతా ఇలా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్నాక మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా చేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకోవాలి. దొండకాయ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఆ పొడి అంతా ఇందులో వేసేసాను. పొడి అంతా వేసుకుని బాగా కలిసే వరకు కలపాలి. కలిపి ఈ పొడిలో ఉన్న మసాలా అంతా పట్టేలాగా ఒక 5 నిమిషాలు అలా కలుపుతూ వేగనివ్వాలి. ముక్కలకి బాగా మసాలా పడుతుంది. దొండకాయలు బాగా వేగిపోయండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి చాలా నచ్చుతుందండి. రైస్లో చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.